మాట్లాడుకున్న టాపిక్ ఏముంది అంటే టెర్రరిజం గురించి. టెర్రరిజం అనేది ఎందుకు వస్తుంది, అసలు రూట్ కాసెస్ ఫర్ టెర్రరిజం ఏంటి, దాన్ని పరిష్కరించాలంటే, దాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్గా టెర్రరిజం అనేది ఎలా మొదలైందంటే, ఎలా ఎవాల్వ్ అయిందంటే, ఫస్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్లో టెర్రర్ బై వే ఆఫ్ టెర్రర్ ద్వారా పొలిటికల్గా గెయిన్ అవ్వాలని కొన్ని గ్రూప్స్ ట్రై చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్లోనే ఎప్పుడు 18th centuryలోనే అప్పుడు టెర్రరిజం అనేది స్టార్ట్ అయింది. ఆ టెర్రరిజం ఇప్పుడు ఎన్నో రూపాలు మార్చుకుంది. ఈ టెర్రరిజంలో చాలా మనకు ఫస్ట్ టెర్రరిస్ట్ అంటే బాగా గుర్తుకొచ్చే నాయకుడు ఎవడంటే ఒసామా బిన్ లాడెన్. తన ఆస్తులను అమ్మేసుకొని, తన వ్యాపారాలను అమ్మేసుకొని ఓన్లీ టెర్రరిజం చేసి ఫేమస్ అయిన ఏకైక బడా పారిశ్రామికవేత్త ఒసామా బిన్ లాడెన్. తర్వాత అబూ బక్రీ అని, ఐసిస్ నాయకుడు, ఇలా చాలామంది. మన టెర్రరిస్ట్ అంటే మెయిన్గా గుర్తుకొచ్చేది, ఇది తప్పు నేను చెప్పలేను కానీ మనకి టెర్రరిస్ట్ అంటే గుర్తుకొచ్చేది మెయిన్గా ముస్లిం నాయకులే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళలోనే ఎక్కువ మంది ఇలాంటి టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎందుకని అంటే వాళ్ళలో ఉన్న పావర్టీ కానీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, వాళ్ళకు వచ్చిన సొసైటీలో ఒక వెలివేయడం లాంటిది కానీ, వాడుకోవడం కానీ, స్వార్థపూర్వక సెల్ఫిష్నెస్. అమెరికాను సోవియట్ యూనియన్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక కోల్డ్ వార్ చేసుకున్నారు. ఆ కోల్డ్ వార్లో ఎవరిని బలిపశువులు చేశారంటే ఇలాంటి ముస్లిం కంట్రీస్ని బలిపశువులు చేశారు. వాళ్ళ స్వార్థం కోసం యుద్ధాలు చేస్తారు, యుద్ధాలు చేపిస్తారు. వాళ్ళు డైరెక్ట్గా కొట్టుకోరు, కానీ వీళ్ళ ద్వారా కొట్టుకొని అమెరికా ఓడే ఒసామా బిన్ లాడెన్ స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసాడంట. స్టార్టింగ్లో గ్రూప్స్ పెట్టుకొని సోవియట్ యూనియన్ మీద యుద్ధాలు చేయించేవాడంట. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ వాళ్ళు కంటిన్యూ చేసి వెళ్ళిపోయిందో, వాడి తర్వాత అమెరికా మీద ఏదైతే తను పెంచి పోషించిందో ఆ దేశం మీద వాడు తిరగబడ్డాడంట. ఈ విధంగా టెర్రరిజం అనేది స్వార్థపూరిత రాజకీయాల వల్ల కూడా వస్తుంది. ఈ ఒసామా బిన్ లాడెన్ అనేది ఏదైతే ఒసామా బిన్ లాడెన్ అమెరికా వాడే పెంచి పోషించి సోవియట్ యూనియన్ మీద వదిలితే ఆ గొడవ అయిపోయాక ఈ ఒసామా బిన్ లాడెన్ వాడే ఏకంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో కూల్ చేసాడు. అంటే ఏదైతే స్వార్థపూరిత రాజకీయాల ద్వారా ఎదుటివాడిని దెబ్బతీయాలని ప్రయత్నించిన అమెరికాకి తనకను తనే పొడుచుకున్నట్టు అయ్యింది. ఈ విధంగా ఉంటుంది టెర్రరిజం యాక్టివిటీస్. ఈ టెర్రరిజం అనేది మెయిన్గా ఎందుకు వస్తుందంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే అతనికి ఎదురైన ఇబ్బందుల వల్ల. ఇబ్బందులు అంటే సమాజంలో ఒక రిలీజియస్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, తన రిలీజియన్ మీద మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా కానీ, ఒక సిద్ధాంతం మీద కూడా టెర్రరిజం చేయొచ్చు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. ఎందుకు తేడా ఏంటంటే నక్సలైట్లు ఎప్పుడు జనాన్ని చంపరు, ఈ నాయకుడినో పోలీసులో చంపుతారు. కానీ టెర్రరిస్టులు అన్నవాళ్ళు జనాన్నే చంపేస్తారు బాంబులు పెట్టి. అది మెయిన్ డిఫరెన్స్ నక్సలైట్కి టెర్రరిస్టులకి తేడా. టెర్రరిస్టులు అనేవాళ్ళు ఇంటెన్షన్ వేరు, నక్సలైట్ ఇంటెన్షన్ వేరు. నక్సలైట్లకు ఒక సిద్ధాంతం ఉంటుంది, తమ కమ్యూనిస్ట్ పార్టీని రూలింగ్లో తీసుకురావాలని, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. టెర్రరిస్టులకి అలా ఉండవు. ఐ ఫర్ ఐ, మమ్మల్ని ఇలా అణచివేశారు కాబట్టి మేము వాళ్ళని హింసా మార్గంలో చంపేస్తాం, అణిచేస్తాం, ఇలాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్ చేస్తాం, ఐసిస్ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి ట్రైనింగ్ ఇచ్చి బాంబులు పెట్టించి. మనం ఎప్పుడైనా చూసామా టెర్రరిస్టులకి మిలిటరీ ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్దుల్ కసాబ్ అనేవాడు ముంబై తాజ్ హోటల్లో వచ్చి ఎంతోమంది కామన్ పీపుల్ని చంపాడు. అప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చారు, ఆపరేషన్ జరిగింది. కానీ నక్సలైట్లు ఎప్పుడు కామన్ పీపుల్ని చంపరు. నక్సలైట్లకు ఒక పర్టికులర్ టార్గెటెడ్ ఎజెండా ఉంటుంది. ఒక నాయకుడినో, ఒక అవినీతి చేసేవాడినో, లేకపోతే ఒక పోలీసునో ఇలాంటి టార్గెట్ చేస్తారు, కానీ కామన్ పీపుల్ని టార్గెట్ చేయరు. కానీ ఈ టెర్రరిస్టులు అన్నవాళ్ళు కామన్ పీపుల్ని మెయిన్గా టార్గెట్ చేస్తారు. వాళ్ళది ఏంటంటే టెర్రర్, మేము కూడా ఉన్నాము గుర్తించండి అని హింసా మార్గంలో చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఏ మనిషి కూడా తన ప్రాణాన్ని బలిపెట్టి ఏ పని చేయడానికి అంత గమ్ముని సిద్ధపడడు. కానీ టెర్రరిస్టులు తమ ప్రాణాన్ని బలిపెట్టి తమకు తామే మానవ బాంబులుగా మార్చుకొని
టెర్రర్ సృష్టిస్తారు. ఎందుకని అంటే వాళ్ళలో గూడు కట్టుకున్న దాన్ని ఏమంటామంటే ఒక అసహనం, గూడు కట్టుకున్న అసహనం కారణంగానే టెర్రరిజం అని వస్తుంది. మెయిన్గా టెర్రరిజం పోవాలంటే ఒకటి వాడికి విద్య చదివించి ఒక మంచి ఉపాధి మార్గం చూపిస్తే ఎవడో టెర్రరిజం మార్గంలోకి రాడు. వాడికి చేసుకోవడానికి ఒక పని ఉంటే 3 పూట్ల ఫుడ్ వస్తే ఎవరో టెర్రరిజం తమ ప్రాణాలను పణంగా పెట్టి టెర్రరిస్ట్ అవ్వాలని ఎవరో అనుకోడు. అలాగే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా అరేంజ్ చేసి రిలీజియస్ కూడా మత సామరస్యం ఉంటే ఈ టెర్రరిజం అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. జై హింద్.